దగ్గర కూడా అదే పరిస్థితి, రోజా గారి దగ్గర కూడా అదే పరిస్థితి, మన నాని గారి దగ్గర కూడా అదే పరిస్థితి. అంటే మీరు గతంలో చేసిన సవాళ్ళు, హెచ్చరికలకి ప్రతి సవాళ్ళుగా ప్రతీకారం తీర్చుకుంటున్నట్ట ఏం జరుగుతుంది అసలు? లేకపోతే ఇదంతా కూడా ఎవరో అల్లరి మోకలు చిల్లర మోకలు చేసే పనులా పార్టీల పేరు మీద? పార్టీలు పేరు మీద అల్లరి మోకలు, పార్టీలు పేరు మీద చేస్తే దాని అర్థం ఏంటి? పార్టీలు చేసినట్టే కదా. లేదంటే ఖండన అయినా రావాలి కదా. మేము దాని మీద డీజీపీకి చెప్పాం, అదేవిధంగా గవర్నర్ గారిని కలిసాం. ఇవాళ అరాచకం అంటే ఏంటో ఇవాళ పూర్తిగా గతంలో ఒకటి రెండు చోట్ల ఏదో ఎమోషన్లో జరిగిన వాటికి ఇవాళ పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి ఇంకా గవర్నమెంట్ రాకముందే దీన్ని ఏ విధంగా స్పందించాలో చెప్పండి. గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఫామ్ చేయలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు. వెచ్చలు విడిగా ప్రతి వాళ్ళు ఆల్రెడీ ఒక సోషల్ మీడియా వ్యక్తిని చంపేశారు. అదేవిధంగా న్యూజివీడ్లో పట్టపగలు పొడిచి చూస్తూ ఉంటే అది సినిమాల్లో కూడా అన్నిసార్లు పొడిచిన సందర్భాలు అక్కడ కనపడవు. డైరెక్టర్ కూడా అన్నిసార్లు చెప్పడు. వీళ్ళు అలా చెప్పి మనుషుల్ని చంపుతూ అరాచక రాజ్యం. దీనికి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో కొంచెం వేచి చూడాలి. ఎందుకంటే పూర్తిగా పాకిస్తాన్లోనే జరుగుతుంది కదా, ఆ విధంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. నియంతృత్వ రాజ్యంలో ప్రజాస్వామ్యం లేని దగ్గర, కాన్స్టిట్యూషన్ లేని దగ్గర, విచ్చలవిడిగా చట్టం లేకుండా న్యాయస్థానాలు లేని చోట ఇవి జరుగుతాయి సహజంగా. అక్కడ కూడా ఇంత దారుణంగా జరగవు. పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ కంటే కూడా దిగజారిపోయి ఇవాళ వ్యవస్థలన్నీ కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురై ఉన్నారు. ఇవాళ ఉగ్ర మోకల్లాగా పైచాచికంగా దారుణాతి దారుణంగా గతంలో ఎన్నడూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ ఇలా జరగల. ఒకటి అక్కడక్కడ సందర్భాల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు, అదుపు తప్పినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరగచ్చేమో. కానీ ఎలక్షన్లో కానివ్వండి, నేను చూసి ఇదో ఎంటికలన్నీ పండిపోయాయి. ఎలక్షన్లో కానీ ఎలక్షన్ల తర్వాత కానీ ఇంత నీచానికి ఎప్పుడు కూడా పరిస్థితులు దిగదారులా. పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయాయి, పూర్తిగా అదుపు తప్పాయి. ఇది చివరికి ప్రజల నుండి పూర్తి వ్యతిరేకత. సైనిక తిరుగుబాటులో జరుగుతాయి చూసారు, సైనికుల మీద తిరుగుబాటు నియంతృత్వ దేశాల్లో. అట్లా ప్రజలే తిరగబడి వీళ్ళందరికీ సమాధానం చెప్తారేమో అనేటటువంటి పరిస్థితులు ఇవాళ కనబడతాం. ఓకే, అసలు ఏం జరిగిందో వాళ్ళని అడుగుదామండి. ఒక్క నిమిషం. గురుమూర్తి గారు నమస్కారం అండి. నమస్తే గురుమూర్తి గారు. గురుమూర్తి గారు, మీ లైట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టున్నదండి. వెనకత లైట్ ఆపానండి, బ్యాక్ సైడ్ లైట్ ఆపాలి. అది బ్యాక్ సైడ్ లైట్ ఆపండి. మీ ఫేస్ కనిపించట్లేదు, బ్లర్ అయిపోతుంది. అవునా? ఓకే, మీరు మాట్లాడండి. ఆ లైట్ బ్యాక్ లైట్ ఆపుతారు, మీరు మాట్లాడండి. ఏంటి ఇంత అరాచకం చేస్తున్నారట, ఇంత అన్యాయాలు చేస్తున్నారట, అసలు ఆ అధికారం చేపట్టక ముందే పాకిస్తాన్ చేసేసారట, భయభ్రాంతులకు గురి చేస్తున్నారట, అల్లరి మోకలట, రౌడీ మోకలట, ఉగ్ర మోకలట. ఎందుకు సార్ వైసీపీని అంత బెదిరిస్తున్నారట? వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా సార్ మీ బ్యాక్ లైట్ క్లోజ్ చేయాలి సార్ ప్లీజ్. సార్ మీ బ్యాక్ లైట్ ఆఫ్ చేయించాలి ప్లీజ్. అంటే యాక్చువల్ ఇది సెన్సార్ అండి, ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను. ఓకే, నేను బయట వేరే వాళ్ళకి నేను మీరు ఆపోజిట్ తిరిగినా నో ప్రాబ్లం, మీరు సెట్ చేసుకోండి. శాంతి ప్రసాద్ గారు రెస్పాండ్ అవుతారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే. నమస్తే వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న బాలకోటయ్య గారికి, మా గురుమూర్తికి, మా అత్యంత ప్రీతం సోదరుడు నారాయణమూర్తికి చూస్తున్నట్లేదు. అత్యంత ప్రియమైన సోదరుడు కాదండి, అత్యంత ప్రియమైన సోదరుడు అంటున్నారు. సోదరుడు ఆవేదన కూడా మీరు పట్టించుకోవాలి కదా. పొత్తు పార్టీలో భాగంగా చాలా చేస్తున్నట్టు కాదు, మీకు కొన్ని బైక్స్ వినిపిస్తాను కాదు. ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి వర్మ గారు, నాకు నిజంగా హృదయం ద్రవించిపోయింది మా వాడు మాట్లాడుతుంటే. అసలు ఎక్కడో నాకు బాధేస్తుంది.
దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు, ఒక వ్యభిచారి పాతివత్యం గురించి మాట్లాడినట్టు, ఒక నియంత, ఒక ఫ్యాక్షనిస్టు ప్రజాస్వామ్యం గురించి పిలుపునిస్తున్నట్టు నిజంగా హృదయం ద్రవించిపోయింది. అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి.